నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. కామాక్షిదేవి నమ. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పురస్కరించి ఉగాది ఫలితాలకి ఈ యొక్క సింహరాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాము. సింహరాశి యొక్క ముఖ్యంగా నక్షత్రాలు మఘా నక్షత్రం 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, మళ్ళీ ఉత్తరాక్షత్రం 1వ పాదం సింహరాశి చెందినవి. ఈ యొక్క సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఆదాయ వ్యయాలు చూసుకుందాము. ఆదాయం వచ్చేసి 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. వీళ్ళకి ఆదాయము 11, వ్యయం కూడా 11. ఖర్చు ఎక్కువగా ఉంది, ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది. అంటే రెండూ కూడా ఆదాయం సంపాదిస్తారు. ఖర్చు పెడదామన్న సమయంలో విపరీతమైన ఖర్చులు వస్తాయి. ఆదాయం వచ్చింది కదా అని చెప్పి ఖర్చు పెట్టకుండా ఉంటారా అంటే ఆ ఖర్చులు కూడా అట్లానే వస్తుంటాయి వద్దనుకున్నా కూడా. తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 6. గౌరవించేది అయితే 3 అయితే 6 అవమానిస్తారు. అంటే దీనిలో ఏంటంటే మీ దగ్గర లేకపోయినా ఖర్చు చేసిన ఆ ఖర్చుకి 3 పొగుడుతున్నారు, 6 అవమానిస్తున్నారు. ఇదేం ఖర్చు, ఆయన స్థాయిలో ఇంకెక్కువ పెట్టచ్చు కానీ ఏదో పెట్టాడులే అనుకొని ఏదో పిసినారితనంగా ఉండడం లాంటివి చేస్తుంటారు. అయితే వాళ్ళకున్నది అదే, అంతే తప్ప వాళ్ళు పిసినారితనంగా కాదు. వాళ్ళకున్నది ఏది ఉందో అదే వాళ్ళు ఖర్చు చేశారు. అంతేగాని మీరు ఎదుట మంచి ఏదో పిసినారితనంగా అంటే వాడేదో అనుకున్నా మనకు సంబంధం లేదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది మీరు పెట్టారు, మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు ఖర్చు చేశారు. అంతే తప్ప వాళ్ళు ఏదో తక్కువ ఖర్చు పెట్టారు, వాళ్ళ స్థాయిలో ఇంకో రకం ఖర్చు పెట్టచ్చు అంటే ఎవడి స్థాయి వాడిది. అంతే వాడికి ఆ స్థాయిలో ఉంటే అంతవరకు ఖర్చు పెడతాడు. వాడు చూసేది వాడికి ఏదో అనుకుంటున్నాడు, ఏదో ఉందనుకుంటున్నాడు. అది వాడికి తెలుసు అసలు ఏముందా ఏం లేదా అనేది. ఇప్పుడు కావాలని మీ మీద 4 రాళ్ళు వేస్తే ఏముందా విషయం తెలుసుకోవడానికని. కాబట్టి ఎవరు ఏమి నిందించినా పొగిడినా మీరు పడకుండా ఉండడం మంచిది. సింహరాశి వారు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఈ సంవత్సరం అది. ఎవరైనా కూడా పొగిడినా ఎంబడే చేసే వాళ్ళకి కాస్త దూరంగా ఉంటే మంచిది అంటారు. అంతే. పొగిడినోడు పొగిడాడు అనుకుని వాడికి ఏదో చెప్పక్కర్లేదు. మమ్మల్ని విమర్శించాడని వీడిని తిట్టాడు కదా వాడు మనం తిడదామని అసలు ఏమనుకోకుండా సైలెంట్గా ఉండడమే మంచిది. ఇంకా అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు ఇంకా ఖర్చులు అధికంగా పెరిగే భారం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహస్థితి చూస్తే సింహరాశి వారికి వీళ్ళకి ఈ యొక్క రాహుకేతువులు రాబోయే జూన్ నుంచి మారుతున్నారు. జన్మస్థలంలో కేతు సంచారం, సప్తమంలో రాహు, అట్లానే వీరికి అష్టమంలో శని, రవి, బుధ, శుక్ర, రాహులు మొదటిగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ యొక్క కుజుడు ఏకాదశంలో ఉండి తర్వాత ఏప్రిల్ నుంచి ద్వాదశ స్థాన సంచారంలో ఉంది. గురువు కూడా వీళ్ళకి ఏకాదశ సంచారి ఉన్నాడు మే నుంచి. తదుపరి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క గురువు కూడా అతిచారం వల్ల, అంటే అతిచారం అంటే అక్టోబర్ టు ఈ యొక్క డిసెంబర్ దాకా ఏదైతే ఉందో నా గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా గురువు యొక్క వీళ్ళకి స్థితిని చూస్తే ఎప్పుడైతే వీళ్ళకి ఏకాదశంలో గురువు మారుతున్నాడో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు నిగ్రహంగా నిలబడడానికి సాక్షాత్ దేవుడే మీ యందు ఉన్నాడు. అది గ్రహించండి అంతే. మీకు ఎవరు లేరు అనుకోవద్దు, దేవుడు నా యందు ఉన్నాడు నడిపిస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే సింహరాశి వారికి ఏకాదశంలో గురువు ఉండటం వల్ల అద్భుతంగా ఎన్ని అవయోగాలు ఉన్నా, మిగతా ఇక్కడ శని, రాహు, కేతులు విపరీతమైనటువంటి చర్యలు ఉన్నా కానీ యోగదాయకంగా గురువు అనుగ్రహిస్తున్నాడు. జన్మంలో కేతు ఉండటం వల్ల వీళ్ళు కాలుగాళ్ళ పిల్లలాగా ఊరికే తిరుగుతుంటారు. ఎందుకంటే వీళ్ళకి తిరిగే అవకాశం ఎక్కువగా వీళ్ళ మనస్సులో సంచరిస్తూ ఉంటుంది, అటు పోదాం ఇటు పోదామని. తద్వారా ఏంటంటే ఖర్చే తప్ప ఏమీ లాభం లేదు. తర్వాత రాహు కూడా సప్తమంలో ఉన్నాడు. మీరు ఒకటిగా మంచిగా చెప్పినా కూడా అవతల మనిషి అపార్థం చేసుకోవటం, ఏదో వీళ్ళు ఏదో పని చేస్తున్నారు, ఏదో మనకు కాని పని చేస్తున్నారనే స్థితిలో అవతల మనిషి విమర్శిస్తుంటారు. ఏదో నేరం చేసిన వాళ్ళలాగా మరి మీకు సంబంధం లేదు. అది వాళ్ళు అనుకుంటే అనుకోనియండి. ఎందుకంటే మీకు దైవానుగ్రహం మీ యందు ఉంది. మీరు ఏం చేస్తున్నారో దేవుడు అనుగ్రహిస్తున్నాడో మిమ్మల్ని ఏ విధంగా వెళ్ళాలనేది. ఎవరో ఏదో అనుకున్నారో మనం దాని గురించి బాధపడక్కర్లేదు. శని అష్టమంలో ఉన్నాడు, ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ఎందుకంటే శని అష్టమంలో ఆరోగ్యానికి మంచిది. కష్టాలున్నా కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా నరాల బలహీనత, ఎప్పటి నుంచో బాధపడుతున్న వ్యాధులు కావచ్చు అవన్నీ సెటరేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నరాల బలహీనత ఏదైతే ఉంటుందో అది ఒక్కటి ఇబ్బందిగా ఉంటుంది, మిగతా అంతా సెటర్ అవుతుంది.
ఆరోగ్యపరంగా పర్వాలేదు, సెట్ రైట్ అవ్వడానికి. ఎప్పుడో బాధపడుతున్న వ్యాధులు కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో అవి సెట్ రైట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురువు గారు? మరి వీళ్ళకి శుభకార్యాలు అయితే ఒక మెట్టు ముందరకేస్తారు. ఎందుకంటే గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో వీరికి. తర్వాత శని కూడా వీరికి అష్టమంలో ఉన్నాడు, కానీ గురువు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఒక మెట్టు ముందరకెళ్తుంది. కొందాము అని ప్రయత్నం అయితే చేస్తారు. ఏదైతే గృహారంభ గృహప్రవేశాదులకి ముందరకెళ్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ముందరకెళ్ళే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వివాహాలు ఆగిపోయిన సింహరాశి వారికి వివాహ యోగాన్ని కూడా సూచిస్తుంది. గురువు కూడా అనుకూలం సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు. వీళ్ళు కొన్ని విషయాల్లో పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్పటి వరకు పేరు ఉండదు, ఇప్పటి వరకు పేరు తెచ్చుకుంటారు. మంత్రోపాసనలో కూడా చాలా బాగా మంత్రోపాసన చేయటం, వ్రతాదులు నియమిష్టలు పాటించడం, అంటే ట్రెడిషనల్ లెవెల్స్ బాగా పాటిస్తున్నారు కాబట్టి దైవానుగ్రహం కూడా అలానే ఉంటుంది వీళ్ళకి. ఈ రెండు విధాలుగా చాలా అద్భుతంగా. విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, విద్యార్థులకి విద్యాపరంగా చూస్తే కనుక కొద్దిగా అశ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ పెట్టి చదవాలమ్మ. ఎందుకంటే విద్యార్థులు శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి అది అశ్రద్ధ, మనకు వచ్చిన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ధీమా, తర్వాత ఏంటంటే మనం ఒక రోజు చదువుకుంటే సరిపోతుంది అనుకునే ధీమా ఉంటుంది. కాదండి, ఒక రోజు ముందర చదువుకోండి, లేదా ప్రిపరేషన్గా కొంత చదువుకొని ఉండడం మంచిది ఎప్పుడైనా కానీ. తీరా అవసరం మళ్ళీ ఒకసారి చెకప్ చేసుకోండి. అట్లా చేసుకోవడం వల్ల విద్యార్థులు కూడా ఏంటంటే మీకు 60% వచ్చే విద్యార్థులు కూడా ఒక 10%, 5% పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా 60% వస్తే అనుకుంటుంటే అది 50% కుదింపబడుతుంది. కాబట్టి విద్యార్థులు ఒకసారి 2 సార్లు చూసుకోవడం, చెక్ చేసుకోవడం మంచిది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మరి మంచి గుడ్ న్యూస్ వినడానికి ఎంత సమయం పట్టొచ్చు? నిరుద్యోగులకు ఏంటంటే అతి కష్టం మీద ఉద్యోగం వస్తుంది, చిన్నదో పొన్నదో రాకుండా అయితే ఉండదు. ఏకాదశంలో గురువు ఉన్నాడు కాబట్టి అతి కష్టం మీద వస్తుంది. ఆ కష్టం మీద ఉద్యోగం నిలుపుకోండి. ఏదో వాడు ఇచ్చే సొమ్ము నాకు సరిపోదు కదా అనుకోవద్దు. చిన్న సొమ్ము అయినా ప్రయత్నం చేయండి, అంతేగాని చిన్న సొమ్ము కదా అని చెప్పి ఉద్యోగాలు చేరకుండా మానేయటం కాదు, చేయటం మంచిది. అలా చేసుకోవటం వల్ల మంచిగా ఉంటుంది. లేదైనా మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకొని మీ సొంతంగా బిజినెస్ పెట్టుకుంటా అంటే దానికి కూడా ఆలోచన ఏంటంటే వేరే వాళ్ళని జాయిన్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే మీరు ఒక్కరు చేస్తే కనుక నష్టపోయే. వీళ్ళకి మరి పార్ట్నర్షిప్ కలిసి వస్తుందంటారా? కొంతవరకు కలిసి వస్తుంది. వీళ్ళకి ఎట్లయినా యోగదాయకంగా లేదు అంతగా, కనీసం వాడికన్నా యోగం కొద్దో గొప్ప వీడికి ఏదైనా పనిచేస్తుంది వెనకాల నుంచి. అది ఇక విదేశీ ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటారు? విదేశీ చదువులు కావచ్చు, విదేశాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? విదేశీ వ్యాపారాలకి పెద్దగా స్తబ్దుగానే ఉంటుంది. ఉన్నది గడిచిన కొంగ అక్కడే ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది, పెద్దగా లాభాలు ఉండవు. ఇక విద్యాపరంగా చూస్తే కనుక విద్యార్థులు కూడా మండగొందిగా చదవడం, చెప్పాను కదా అశ్రద్ధగా చదువుతుంటారు, వచ్చిన కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండటం అవి జరుగుతుంటాయి. కాబట్టి కాస్త విదేశీ సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఏ విధంగా మనం ముందరకు పోతే బాగుందో చెక్ చేసుకోవటం మంచిది. ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది? కొత్త అవకాశాల పరంగా, అలాగే కొత్త పదవుల పరంగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురువు? రాజకీయాల్లో ఉండేటువంటి వారికి ఇప్పటివరకు ఒక రకమైనటువంటి హోప్ స్కోప్ ఉంటుంది, అది ఒకసారి తగ్గిపోతుంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల కోటరీలో ఉండొచ్చు, లేదా మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని హేళి చేయటం, అవి వాళ్ళు చూడటం అధిష్టానం, తద్వారా మిమ్మల్ని కొద్దిగా తక్కువ చేసి చూడటం అనేది మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా స్తబ్దుగా ఉంటుంది వాతావరణం రాజకీయంలో ఉండేటువంటి వారికి. పెద్దగా యోగదాయకం అయితే ఉండదు ఈ సంవత్సరం రాజకీయాల్లో ఉండేటువంటి వారికి, సింహరాశి వారికి. ఇక ఈ సంవత్సరం వీళ్ళకి సొంత ఇంటికి ఎలా నెరవేరుతుంది అంటారు? అంటే ఒక బాధం అయితే వెళ్తుంది, ముందరకి వెళ్తారు, గృహప్రవేశాలు చేద్దామని చెప్పి. అది కొద్దిగా యోగదాయకం. ఒక 3 నెలల పాటు ఆ శుభయోగం ఉంది కాబట్టి ఆ శుభయోగం 3 నెలల్లో ఏమన్నా చేసుకోవచ్చు. ఇక చివరగా సింహరాశి వారికి సూచనప్రాయంగా చెప్పాలంటే ఏం జాగ్రత్తలు చెప్తారు ఈ సంవత్సరం అంతా కూడా? వీళ్ళు ముఖ్యంగా రాహుకేతులు ప్రత్యేకంగా బాగాలేదు, రాహుకేతులు శని. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం నిత్యం కూడా, అట్లనే రాహుకాల దీపావళిని పెట్టుకోవటం, కాలభైరవ అష్టకం చదువుకోవటం, తర్వాత గణపతి ఆరాధన, ఏదైనా పుణ్యక్షేత్ర కథ సందర్శనాలు, కమేష్ అంటే కొద్దిగా పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కథలు చదువుకోవటం, తద్వారా పురాణ వాంగ్మయం వినటం, అట్లా పుణ్య సాంగత్యం చేయటం, ఏదైనా స్వామీజీ యొక్క ఆశీస్సులు తీసుకోవటం వల్ల ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది. విశేషంగా ఏమన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ముఖ్యంగా వీళ్ళు ఆదివారం రోజు మినుములు లాంటివి దానం చేయటం, లేదా శనివారం నువ్వులు దానం చేయడం కూడా మంచిది. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.